హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పే ఒక స్టోరీ నా ఫ్రెండ్ చెప్పిందనమాట. నీ యూట్యూబ్ ఛానల్లో చెప్పవా ప్లీజ్ అనేసి. అదే ఇప్పుడు చెప్పబోతున్నాను. వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ కొట్టి కామెంట్ పెట్టండి ఇందులో ఎవరిది తప్పు ఉంది అనేసి. డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇద్దరు ఆడవాళ్ళు ఒకప్పుడు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళంట. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో చిన్న గొడవ వచ్చేసి విడిపోయినారు. అది కూడా వాళ్ళ రిలేషనే అవుతారంట, పక్కనే ఉంటారు. ఇప్పుడు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య గొడవ అంటే, ఇందులో ఒక ఆవిడైతే జాబ్ చేస్తుంది, ప్రైవేట్ జాబు. ఆవిడైతే వెండి సెట్, అంటే దేవుడి రూమ్లోకి కావాల్సినటువన్నీ వెండి సెట్ అయితే కొనిందనమాట. కలశము, మంగళారతులు, ప్లేట్ కానీ, అలాగే కుంకుమ బందులు కానీ, ప్రసాదం పెట్టడానికి ఒక గిన్నె, తీర్థానికి ఒక గిన్నె, అవన్నీ పెట్టుకోవడానికి ఒక పెద్ద ప్లేటు, ఒక స్పూను, ఇలాంటివన్నీ ఫుల్ సెట్ అయితే కొనింది, వెండిది కొనిందంట. కొన్న తర్వాత కొద్ది రోజులకి ఈమె పక్కింటి ఆవిడకి చూపించిందంట. ఈ మధ్య నేను ఇవన్నీ తెచ్చుకున్నాను చూడండి అని. ఆడవాళ్ళు ఏదైనా కొంటే ఊరికే ఉంటారండి, ఉండరు కదా. ఇలా ఎవరికో ఊరికే చూపించకుండా అస్సలు ఉండరన్నమాట. ఒక చిన్న చీర కొంటేనే 10 మందికి చూపిస్తారా, అలాంటిది ఈమె వెండి ఇంత కొనిందంటే ఇంకా ఎంతమందికి చూపిస్తుందో. ఈమె కాదు, ప్రతి ఒక్కరు ఇలాగే ఉన్నారులేండి ఇప్పుడు ఆడవాళ్ళు. చూపించింది కదా, సరే ఈమె చూసేసి ఊరికే వండుకోకుండా ఆమె అన్ని ఫోటో తీసుకొని వచ్చి ఎవరైతే వీళ్ళిద్దరు గొడవ పన్నారో ఆమెకే తెచ్చి చూపించిందనమాట. అంటే వాళ్ళిద్దరూ మాట్లాడకపోయినా మధ్యలో ఈమె మాట్లాడుతుంది కదా అనేసి చూపిస్తే ఈమెకైతే బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ గొడవ పడిండేదే కాదు, వాళ్ళ రిలేషన్ కూడా అవుతారు. ఈమె ఇన్ను కొనింది కదా, నేను ఎందుకు కొనకూడదు అనేసి ఈమె దగ్గర ఉన్న పాతది వెండి ఇచ్చేసి, అలాగే ఈమె దగ్గర ఉన్న కొంచెం డబ్బు ఇంకొంచెం అప్పు చేసిందంట. ఆ అప్పు చేసింది ఎవరూ కాదు, ఈమె తెచ్చి చూపించింది కదా ఫోటోలు, ఈమె వెండి కొనింది చూడి అనేసి చూపించిన ఆవిడతోనే అప్పు చేసింది. నాకు కొంచెం అమౌంట్ కావాలి, నీకు కొద్ది రోజులకి ఇచ్చేస్తాను, ఇంట్రెస్ట్ అయినా పర్లేదు ఇస్తాను అని చెప్పి ఆమె దగ్గర డబ్బులు తీసుకుంది అనమాట. సరే తీసుకొనేసి ఇప్పుడు ఆమె అయితే కొనిందో ఆవిడకంటే ఎక్కువగా ఈమె తెచ్చి కొనిందనమాట. కొని ఈవిడకి చూపెట్టింది, ఇదిగో నేను కూడా తెచ్చుకున్నాను అనేసి. ఎన్ని రోజులు కాదు, కొద్ది రోజుల్లోనే ఇలా తెచ్చేసి నేను కూడా తెచ్చుకున్నాను, ఆవిడే కాదు తెచ్చుకునేది, ఇది చూడు నేను కూడా తెచ్చుకున్నాను, ఆవిడకైనా డబ్బులు ఉండేది, నా దగ్గర డబ్బులు లేవా, అది ఇది అనేసి తెచ్చి చూపిస్తే సర్లే ఇదంతా బాగుంది తెచ్చిండే ఆవిడ. ఇప్పుడు డబ్బులు ఇచ్చిన ఆవిడకి మంట ఎగిరిందనమాట. అంటే నా దగ్గర డబ్బులు తీసుకొని అప్పుగా ఈమె ఇవన్నీ కొనింది, ఈమెకి ఇదంతా అవసరమా అనేసి కొద్ది రోజులు సైలెంట్గానే ఉంది. సైలెంట్గా ఉన్న తర్వాత నాకు డబ్బు అవసరం పడింది, నా డబ్బు నాకు ఇవ్వు, నీ వడ్డీ ఏమీ లేదనేసి ఈమె వెళ్ళి అడిగింది. అప్పు తీసుకొని వెండి తెచ్చింది కదా, ఆమెతో అడిగింది అనమాట. అది ఇంట్లో తెలియకుండా, భర్తకు తెలియకుండా తెచ్చింది. ఇలా భర్తకు తెలియకుండా చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో వస్తువులు కానీ చీరలు కానీ కొంటున్నారండి. నేను కూడా చూస్తున్నాను. నా దగ్గరకు చీరలు కుట్టించుకునే ఆడవాళ్ళు, నేను బ్లౌజులు కుడతాను కదా, నా దగ్గరకు తెచ్చి ఇచ్చే ఆడవాళ్ళలో ఇది నేను మా ఆయనకు తెలియకుండా తెచ్చుకున్నాను ఇన్ని బట్టలు అని చెప్తూ ఉంటారు చాలామంది. అసలు చెప్పకుండా తీసుకురావాల్సిన అవసరం ఏముంటుందండి. ఇంట్లో భర్తకు తెలిస్తే వాళ్ళు కూడా సంతోషంగా ఇదిగో ఇంకా ఒక చీర తీసుకొని ఇంకా ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వచ్చు కదా ఒక్కోసారి. మన ఆడవాళ్ళు ఇలా చేయడం కంటే ఈమెయితే ఇంకా సరే ఇది పక్కన పెడితే, ఈమె తెచ్చింది కదా, వీళ్ళిద్దరు గొడవ పన్నారు, ఈమెయితే అమౌంట్ అడిగింది, ఈమె దగ్గర అమౌంట్ లేదు. ఇప్పుడు భర్తకు తెలిసిందనమాట. భర్తకు తెలిస్తే ఊరుకుంటాడా? లక్షల్లో అప్పు చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? వీళ్ళిద్దరు గొడవ పన్నారు, భార్య భర్త. అసలు నీకు కొనాల్సిన అవసరం ఏముంది అంటే, అది తెచ్చినట్టు కూడా భర్తకు చూపించిన దాచిపెట్టేసింది, ఇంత కొనాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు ఆ అప్పు నువ్వే తీర్చు, నువ్వు ఆవిడ దగ్గర తెచ్చుకున్నావు, నువ్వు తీర్చు. లాస్ట్కి ఏం జరిగింది, ఆమె తెచ్చిన వెండి అమ్మేసి ఈమె అప్పు ఈమె కట్టేసింది. ఇక్కడ మర్యాద పోయిండేది ఎవరు, గొడవ పడిండేది ఎవరు? భార్య భర్తలు ఇద్దరు గొడవ పన్నారు, డబ్బు ఇచ్చిన ఆమెతో గొడవ పన్నారు. అంటే కుక్కని చూసి నక్కు వాత పెరుక్కున్నట్టుంది. మన దగ్గర ఉంటేనే కొనాలి మనం, ఎవరో కొన్నారు అనేసి అప్పు చేసి మళ్ళీ కొనాల్సిన అవసరం ఏముందండి. చాలామంది ఆడవాళ్ళు ఇలాగే ఉన్నారు. ఇందులో తప్పెవరిది? తెచ్చిన ఆవిడ పక్కింటోళ్ళకి చూపించడం, ఆమె ఊరుకోకుండా మళ్ళీ ఈమెకు తెచ్చి చూపించడం. సరేలే ఆమె ఏదో కొనింది, ఆమె దగ్గర డబ్బులు ఉందని ఈమె సర్ది పెట్టుకోకుండా ఊరికే ఉండకుండా అప్పు చేసి మరీ కొని భార్య భర్తలు గొడవ పడినట్టు, చుట్టుపక్కల వాళ్ళ అందరికీ తెలిసి అవమాన పడినట్టు. ఇందులో తప్పు ఎవరిదో మీరే కామెంట్ చేయండి. నాకు తెలిసి ముగ్గురిది తప్పు ఉంది. పోనీ ఆవిడ దగ్గర డబ్బు ఉందని ఈవిడ సర్దుకుందా? లేదు, సర్దుకోకుండా
నేను కూడా ఏదో విధంగా కొనాలి, తెచ్చేయాలి అనే పట్టుతో ఈమె అప్పు చేసి తెచ్చి ఇలా అవమానం పాలైంది. ఇంత అవసరమా అండి? చాలామంది ఆడవాళ్ళు ఇలాగే ఉన్నారు. మన దగ్గర డబ్బు ఉంటేనే మనం ఏదైనా కొనాలి. అప్పు చేసి మళ్ళీ తిప్పలు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇది మంచి సామెత చెప్పినారు పెద్దవాళ్ళు. ఇంతకీ ఇందులో తప్పు ఎవరిదో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చాలామంది ఆడవాళ్ళు ఇలాగే ఉన్నారు కదా, కనీసం ఈ వీడియో చూసైనా ఒకరిద్దరైనా మారుతారని నేను ఈ వీడియో పెడుతున్నాను. నా ఫ్రెండ్ ఉద్దేశం కూడా అదే, అందుకే నాకు స్టోరీ చెప్పిందనమాట, నువ్వు చెప్పు అనేసి. ఆ ఉద్దేశం కోసమే నేనైతే ఇప్పుడు వీడియో చేస్తున్నాను. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి, లైక్ ఇచ్చి ఒక సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. ఇలా ఆడవాళ్ళు ఉన్నారు.